హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఇంట్రెస్టింగ్ వీడియో అంటే దేనికోసం అంటే మా చెల్లి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇప్పటికి డెలివరీ అయ్యి ఒక 4 months అవుతుంది. ఇప్పటి వరకు ఎవ్రీడే ఏదో ఒక ఆర్డర్ ఇంటికి వస్తూ ఉండేది. అసలు అది ఏం ఆర్డర్ చేస్తుందిరా బాబు అని నిన్ననే మొత్తం అంతా లిస్ట్ తీసి మొత్తం తీస్తే అరే నిజమే కదా, ఇవి యూస్ఫుల్లే. నేను ఇప్పటివరకు ఏమనుకున్నానంటే ఏది పడితే అది ఆర్డర్ చేసేస్తుంది దాని ఓసిడి వల్ల అనుకున్నాను. బట్ చూస్తుంటే అరే అవును, ఇవి యూజ్ అవుతాయి, ఇవి యూజ్ అవుతాయి, అలా చాలా యూస్ఫుల్ స్టఫ్, తెలియని స్టఫ్ ఆర్డర్ చేసినట్టు అనిపించింది. సో మీకు కూడా షేర్ చేసుకుంటే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా, ప్రెగ్నెంట్ వైఫ్ అట్లా మీకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో ప్రోడక్ట్స్ గురించి మీకు చెప్పే ముందు అది తీసుకున్న కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, కొన్ని స్టెప్స్ చెప్పి అండ్ దెన్ ఒక్కొక్క ప్రోడక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి మా చెల్లి మా అందరికీ చెప్పిందో, దానికి తెలిసిందో, అప్పటి నుండి పూర్తిగా ఫోన్ అవాయిడ్ చేసింది. మొత్తం ఫ్లైట్ మోడ్లో పెట్టేసి హార్డ్లీ బాబు కోసం అంటే బేబీ పొట్టలో ఉన్నప్పుడు దేవుడి పాటలు పెట్టడం, హనుమాన్ చాలీసా, పారాయణాలు ఇవి ఉంటాయి కదా, అవి పెట్టినప్పుడు ఆర్ఎల్స్ ఇలా ఏమైనా అవసరమైనప్పుడు ఆర్డర్ చేసుకుంటున్నప్పుడు వైఫై ఆన్ చేసుకొని ఆర్డర్ చేసుకోవడం తప్ప పూర్తిగా మొబైల్ అనేది అవాయిడ్ చేసింది. అండ్ దెన్ ఫోన్తో ఉండకుండా టీవీ కూడా చూసేది కాదు, అసలు టైం పాస్ అవ్వాలి కాబట్టి. అలాంటి టైంలో ఏం చేసేదంటే ఒక 2 ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకుంది. ఈ మండాలా కలరింగ్ ఒకటి, ఇట్లా కలర్స్ చేయడానికి, సో అంటే టైం పాస్ కోసం అనమాట. ఇలాంటిది ఆర్డర్ చేసుకుంది, ఇవి కలరింగ్ చేసేది ఇలా. ఇది కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ ఉంది, అది మీకు చూపిస్తాను. నేను ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకున్నాను, మా చెల్లి అది తీసుకొని ప్లే చేసేదన్నమాట. అది ఒకసారి చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. దీని పేరు కలింబా. బేసిక్గా నాకు గిటార్ అంటే చాలా ఇష్టము. నార్మల్గానే మ్యూజిక్ అంటే మనందరికీ బాగా నచ్చుతుంది, అదే మనం ప్లే చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ టైంలో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది కూడా హ్యాండీ కాబట్టి బాగుంటుంది. ఒక చిన్నది ప్లే చేస్తాను. సారీ హ్యాపీ బర్త్డే టు యూ. నాకు ఈ చిన్నదే వచ్చు, మా చెల్లి అయితే కొంచెం నేర్చుకుంది, నాకు అంత తెలీదు. సో దీంతోనూ ఆ మండల ఆర్ట్తోనూ టైంపాస్ చేసేదనమాట. ఫోన్ కానీ టీవీ కానీ అసలు యూజ్ చేసేది కాదు టైంపాస్ కోసం. సో ఇది ప్రెగ్నెంట్ టైంలో అది యూజ్ చేసిన ప్రోడక్ట్స్. ఇప్పుడు డెలివరీ అయినాక పెట్టిందండి ఆర్డర్స్ డెలివరీకి. సో ఇవి ప్రెగ్నెంట్ అయినప్పుడు అది ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్, ఇవి 2 టైంపాస్ కోసం. అండ్ డెలివరీ అయిన తర్వాత అండి అసలు స్టార్ట్. ఎన్ని ప్రోడక్ట్స్ అంటే చూపిస్తాను మీకు, కానీ అవి ఖచ్చితంగా యూజ్ అయ్యేవి. సో ఇప్పుడు డెలివరీ అయ్యాక బేబీ కోసం కొన్న ప్రోడక్ట్స్ని 1 by 1 చూపిస్తాను. ఇది వచ్చేసి బేబీ క్యారియర్ అనమాట. ఇలా దీనికి జిప్స్ ఉంటాయి. ఇది ఒక సెట్ తీసుకున్నాము బెడ్డింగ్ కోసం యూజ్ అయ్యేలాగా. పిల్లోస్ చూపిస్తాను ఒక్కొక్కటి. సో ఇలా జిప్స్ ఉంటాయి దీనికి, ఇట్లా క్యారీ చేయడానికి మనకి బాగుంటుంది. అండ్ ఇది కూడా ఫుల్ సెట్ ఉంటుంది అనమాట. ఇంకా చాలా ఉంటాయి, అవి లోపల యూజ్ చేస్తున్నారు. ఇవేమో పిల్లోస్, ఇవి సైడ్ సపోర్ట్ కోసం. ఇంకా ఇందులో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, నేను అది మీకు ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అందులో చూడండి. ఇదైతే మంచిగా యూస్ఫుల్ ఉంటుంది పక్కా. ఆ లింక్లో ఒకసారి చెక్ చేయండి. ఆ ప్రోడక్ట్స్ అన్నీ బాబుకి యూజ్ చేస్తున్నారు, అందుకే చూపించడానికి తీసుకురావడం అవ్వలేదు. అండ్ వీటితో పాటు డ్రై షీట్స్ అని ఒకటి ఉంటాయి. సో ఇవి డ్రై షీట్స్ అనమాట. ఈ బెడ్డింగ్ మొత్తం యూజ్ చేస్తున్నప్పుడు అంతా అరేంజ్ చేసుకున్నాక బేబీ యూరిన్ పాస్ చేస్తూ ఉంటుంది కదా, సో ఆ టైంలో ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి మనకు. ఆ ప్రోడక్ట్ అంతా, ఈ బెడ్డింగ్ అంతా పాడవకుండా ఈ డ్రై షీట్స్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ దీనిపైన కూడా ఒక క్లాత్ వేసుకుంటే ఇంకా బెటర్. ఇది వచ్చేసి ర్యాబిట్ కంపెనీ అనమాట. వేరే డ్రై షీట్స్ కూడా యూజ్ చేశారు కానీ అది అంత మంచిగా అనిపించలేదు, ఇదైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. అండ్ క్లాత్ వేసుకోమని ఎందుకు అన్నానంటే, ఈ క్లాత్ వేస్తే దీని నుంచి కొంచెం హీట్ వస్తుంది, దానివల్ల ఇదిగోండి ఈ ప్రోడక్ట్ ఉంది కదా, సో దీనివల్ల కొంచెం హీట్ రావచ్చు, దానివల్ల పైన క్లాత్ వేసుకుంటే ఆ హీట్ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ బేబీకి వచ్చేసి స్నానం చేసినప్పుడు క్లీనింగ్ అది చేస్తాం కదా, తుడుస్తాం కదా, అలా తుడిచినప్పుడు ఇది మస్లిన్ టవల్ అనమాట. చాలా మెత్తగా ఉంటుంది, బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, అలాంటి వాటికి ఇలాంటి మస్లిన్ టవల్స్ అలాంటివి అయితే బాగుంటుంది.
సో ఈ మస్లిన్ టవల్తో పాటు మస్లిన్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి మస్లిన్ డ్రెస్, ఇలా షర్ట్ వస్తుంది అండ్ ఇలా లంగోట్ లాగా వస్తుంది అనమాట. ఇలా పెట్టి ఇలా టై చేసుకోవచ్చు. ఇది 6 సెట్ వస్తుంది, 1200 ఎంతో పడుతుంది. సో ఇది కూడా చాలా యూస్ఫుల్. చూడండి చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ కూడా. మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు తెలుస్తుంది, పిల్లలకి చాలా స్మూత్ గా ఉంటుంది. ఇవే డ్రెస్సెస్ అండ్ టవల్స్ కోసం. అండ్ ఆల్సో అప్పుడప్పుడు ఇట్లా ఫేస్ అది క్లీన్ చేయడం కోసం కర్చీఫ్స్ యూజ్ చేస్తాం కదా. సో ఇవి వచ్చేసి కాటన్ కర్చీఫ్స్, బేబీకి ఇలా క్లీన్ చేయడానికి అట్లా యూజ్ చేయడం కోసం ఆర్డర్ చేసినవి. ఇవి ఏంటంటే 10 వస్తాయి సెట్. ఇది కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇది ఫీడింగ్ పిల్లో అనమాట. సో ఇది ఎలా అంటే మనకి బ్యాక్ పెయిన్ అది రాకుండా కొంచెం హెల్ప్ అవుతుంది. అంటే నార్మల్ పిల్లో పెట్టి ఫీడింగ్ చేస్తున్నప్పుడు కొంచెం బెండ్ అవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ అదే వస్తుంది. ఇది ఇలా పెట్టేసుకొని ఇది నడుముకి ఒక బెల్ట్ లాగా ఉంటుంది అనమాట. ఇది పెడితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి అలా మనకి చాలా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ప్రోడక్ట్స్ నాకు చెల్లికి నార్మల్గానే చిన్నప్పటి నుంచి క్యూట్ థింగ్స్ అంటే చాలా ఇష్టము. సో వీడి కోసం ఇలాంటి ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసినప్పుడు అవి చూస్తుంటే భలే క్యూట్గా మంచిగా అనిపిస్తున్నాయి. ఇవేంటంటే అంటే బాబు కోసం సిజర్స్, నెయిల్ కట్టర్ ఇవి ఉంటాయి కదా, చిన్నవి అనమాట. చిన్న కోంబ్, ఇవి చూడండి ఎంత చిన్నగా, చిన్న సిజర్ భలే క్యూట్గా ఉంది కదా. ఇదిగోండి ఇలా వస్తుంది చిన్న సిజర్. ఇందులో నెయిల్ కటర్ ఉంది కానీ అంత కాదు, బట్ మిగిలిన ప్రోడక్ట్స్ అన్ని మంచి యూస్ఫుల్లే. ఇదొకటి. ఇంకా ఇది వచ్చేసి ఇదిగోండి సిలికాన్ బ్రష్ అనమాట. ఇలా మన ఫింగర్ కి పెట్టి యూజ్ చేస్తారు. ఇంకా ఇది యూజ్ చేయలేదు, అడిగి ఇంకా పళ్ళు రాలేదు కాబట్టి ఇది సిలికాన్ బ్రష్. ఇదిగోండి మన ఫింగర్ పెట్టి ఇట్లా యూజ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫైలర్. 4 టైప్స్ ఆఫ్ ఫైలర్స్ ఉంటాయి. ఇదేమో నోస్ దగ్గర అట్లా డ్రై అయిపోతుంది కదా పిల్లలకి, సో అది క్లీన్ చేసుకోవడానికి ఇలా ఈ సెట్ చూసినప్పుడు కలర్ కూడా చాలా క్యూట్గా ఉంది కదా, నాకు భలే అనిపించింది. ఇవి ఖచ్చితంగా అంటే బేబీకి ఎలా పడితే అలా యూజ్ చేయలేం కదా, ఇవైతే మంచి యూస్ఫుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకో చూపిస్తాను. నాకు దీనికన్నా క్యూట్గా అనిపించింది ఆ ప్రోడక్ట్స్ చూసినప్పుడు, చూపిస్తాను. నీట్గా పెట్టకపోతే మా చెల్లి దంచేస్తుంది నన్ను. సో ఇది ఏంటంటే ఫస్ట్ వేరే చూపిస్తా, వెయిట్. సో ఇది వచ్చేసి మిల్క్ బాటిల్. చాలా రకాల మిల్క్ బాటిల్స్, చాలా అంటే చాలా కదా, ఒక 3-4 టైప్స్ చెల్లి యూజ్ చేసింది. బట్ ఇది చాలా రకాలుగా మా చెల్లికి కంఫర్టబుల్గా అండ్ మంచిగా అనిపించింది. ఇది బేబీ పట్టుకొని తాగుతున్నప్పుడు కానీ అన్నిటికీ చాలా బాగుంది. ఈ బ్రాండ్ కూడా ఇదిగో ఫిలిప్స్ అనమాట. సో బాగుంది అనిపించి ఇంక దీనికి ఫిక్స్ అయి ఉండింది. ఆల్రెడీ రివ్యూ చేసి కొన్ని చూసి ఇది ఫిక్స్ అయి ఉండింది, ఇది బాగుంది కాబట్టి మాకు మంచిగా అనిపించింది. అందుకే మీకు ఇది సజెస్ట్ చేస్తున్నాను నేను, ఈ మిల్క్ బాటిల్. ఇవి క్లీన్ చేసుకోవడానికి, వాటికి బేబీ ప్రోడక్ట్స్ అన్ని క్లీన్ చేసుకోవడానికి క్లెన్జర్ అని ఒకటి ఉంటుంది, అదే ఇది. అండ్ క్లెన్జింగ్ చేసేటప్పుడు వాష్ చేసేటప్పుడు యూజ్ చేయడానికి చిన్న టూల్స్ అనమాట. చెప్పాను కదా క్యూట్ అని. ఇదిగోండి ఇది ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్లో ఏమేమి ఇచ్చాడు చూపిస్తాను చూడు. ఇదిగో బాటిల్ క్లీన్ చేయడానికి సిలికాన్ అనమాట, బాటిల్ క్లీన్ చేయడానికి. ఇది కూడా అలాంటిదే. ఇదిగోండి ఇది ఒకటి. సో ఇందులో నాకు ఇంకోటి నచ్చింది ఏంటో చూపిస్తా. ఇది స్ప్రే బాటిల్ అనమాట, జస్ట్ ఇట్లా లిక్విడ్ వేసుకోవడానికి ఇందులో. ఇది కాకుండా వాడు ఎలా ఇచ్చాడంటే ఇదిగో ఈ స్టిక్స్ ఉన్నాయి కదా, ఇలా పెట్టి ఇక్కడ బాటిల్స్ పెట్టుకోవాలి, అంటే డ్రై అవడానికి అనమాట. ఇది దేనికి ఇచ్చాడంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా బాటిల్స్, కొన్ని పెద్దగా ఉంటాయి కదా, అవి వాటి లోపలికి వెళ్ళాలంటే హ్యాండ్ వెళ్ళదు కాబట్టి ఇదిగోండి ఇలా స్టిక్ లాగా అనమాట, ఎక్స్టెన్షన్ లాగా. ఇది నాకు చూడడానికి కలర్ఫుల్గా క్యూట్గా చిన్నగా బాగా అనిపించింది. రావట్లేదు, ఇప్పుడు కింద పడేస్తే అయిపోద్ది నా పని. కెమెరా ఆఫ్ చేసి పెట్టుకోవడం బెటర్. సో ఇదైతే నిజంగా చాలా యూస్ఫుల్. సిలికాన్ కాబట్టి క్లీనింగ్ చేసేటప్పుడు అప్పుడు కూడా ఇవి వచ్చేయడం, అదే నార్మల్ బ్రష్ అనుకోండి హెయిర్ ఇలా ఉంటుంది, అది వచ్చేస్తుంది బయటికి. ఇదైతే మనకి బాగుంటుంది. బేబీ ప్రోడక్ట్స్ కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి.
ఇప్పుడు చూపిస్తున్న ఈ ప్రోడక్ట్ చూడండి, చిన్న సైజ్ రోబోలా ఉంది. దీన్ని ఎలక్ట్రికల్ బ్రెస్ట్ పంప్ అంటారు. మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇట్లుంటుంది అనమాట. ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు, లాంగ్ జర్నీస్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. అంటే బేబీకి మదర్ ఫీడింగ్ చాలా అవసరం కాబట్టి, డబ్బా పాలు పట్టకూడదు కాబట్టి, సో ఆ బాటిల్లో ఫిల్ చేసుకోవడానికి యూజ్ చేసేది ఈ ఎలక్ట్రికల్ బ్రెస్ట్ పంప్ అనమాట. ఇది లింట్ రిమూవర్ అనమాట. ఇది బేబీ ప్రోడక్ట్స్ కోసమే కాదు, ఈవెన్ మనకి కూడా చాలా యూజ్ అవుతుంది. చూడండి, సాక్స్ మీద, డ్రెస్సెస్ మీద కొన్ని ప్లేసెస్లో లింట్స్ లాగా వచ్చేస్తాయి కదా. ఇప్పుడు ఇవి యూజ్ చేస్తాం కదా, గ్లౌజెస్ లాగా, సాక్స్ లాగా బేబీకి యూజ్ చేస్తున్నప్పుడు ఇట్లాగా లింట్స్ లాగా వస్తాయి. సో ఈ లింట్ రిమూవర్ ఇది పవర్తో యూజ్ చేయాలన్నమాట. ఇలా చూడండి, ఈ లిన్స్ అన్నీ రిమూవ్ అయ్యి ఇది సాఫ్ట్గా కనిపిస్తుంది. మన డ్రెస్సెస్ కావాలంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. సో పిల్లలకి కూడా చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇలా ఉన్నవి బేబీకి యూజ్ చేస్తే అంత బాగోదు కదా. ఆ డస్ట్ మొత్తం ఇందులో కలెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు తక్కువే చేస్తాం కదా, పెద్దగా లేదు. ఇదిగో ఇదిగో తెలియట్లేదు. సో అది దిస్ ఈజ్ అబౌట్ లింట్ రిమూవర్. ఇక్కడ వరకు బేబీ కేర్ ప్రోడక్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు బేబీ ప్లే ప్రోడక్ట్స్ చూద్దాం. బేబీకి ఒక 3rd మంత్ 4th మంత్ వచ్చిన తర్వాత కబుర్లు చెప్పడం, అంటే మనతో మాట్లాడుతున్నట్టు మనకి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. 24/7 మనం పక్కనే ఉండడానికి అవ్వదు కాబట్టి సమ్ టైమ్స్ వాళ్ళు మనం లేకపోయినా కొంచెం టైం పాస్ అయ్యేలాగా ఇలాంటి ప్లే ప్రోడక్ట్స్ అనమాట. ఇది చూడండి. సో ఇది ఎలా అంటే, బాబుని ఇక్కడ పడుకోబెట్టినప్పుడు కాళ్ళతో తన్నుతూ ఉంటే, ఇక్కడ చూడండి, ఇలా కాళ్ళతో తన్నుతున్నప్పుడు మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఇంకా ఈ పైన కూడా చేతులు తగిలినప్పుడు ఇవి కదులుతూ ఉంటాయి. సో ఆ విధంగా బేబీ మనం లేకపోయినా కొంచెం టైం పాస్ ఫీల్ అవుతుంది అనమాట. ఈ చిన్న బేబీస్కి ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ప్రతిదీ కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఇంకొంచెం పెద్ద అయ్యాక ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు అన్నీ మనం ఇమాజిన్ చేసుకోవడమే. వాళ్ళకి మన వాయిస్ వినిపిస్తుందని, మన మాటలు వింటున్నారని, మన కబుర్లు చెప్తున్నారని, ఇవన్నీ మన ఇమాజినేషన్స్. ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో మనకి తెలీదు. సో ఇంకొక ప్లే ప్రోడక్ట్ ఏంటంటే ఇదనమాట, వాటర్ మ్యాట్. సో దీని నిండా వాటర్ ఫిల్ చేస్తే దీని మీద బేబీ పడుకోబెడితే బోర్లా పడతారు కదా, ఆ టైంలో దీని మీద పడుకోబెడితే వాళ్ళు మంచిగా ఆడుకుంటారనమాట. ఇదొకటి. అండ్ నాకు మా చెల్లికి బాగా నచ్చిన ప్రోడక్ట్, అండ్ ఇది చూసిన తర్వాత నేను కూడా ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. నాకు బాగా నచ్చి ఇదిగో ఇది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో చాలా ఫేమస్ కదా ఇది. ఎంతో క్యూట్గా ఉంటుందో అసలు ఇది. బుడ్డి బుడ్డి భలే క్యూట్గా ఉంటాయి. నేను కూడా ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. సో ఈ సౌండ్ వింటున్నప్పుడు, ఇవి తిరుగుతున్నప్పుడు వాడు అలా చూస్తూ ఉంటాడు. ఏడ్చేవాడు కూడా కొంచెం ఆగుతాడు. ఇవన్నీ కూడా వాళ్ళు ఏడుస్తున్నప్పుడు, మనం దగ్గరే లేకుండా ఏదైనా చిన్న వర్క్ చేసుకుంటున్నప్పుడు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. కొంచెం బేబీకి టైంపాస్ కింద. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇవి అయితే భలే క్యూట్గా అనిపించింది నాకు. నాది కూడా ఒకటి ఉంది, ఇంకా అన్ప్యాక్ చేయలేదు. సో ఇవి ప్రోడక్ట్స్ ప్రెజెంట్ నా దగ్గర ఉన్నవి. అండ్ కొన్ని ప్రోడక్ట్స్ మీకు చూపించడానికి కుదరట్లేదు. అవి ఏంటి అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను పెట్టిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా దేనికోసం అంటే, ఇప్పుడు నాలాంటి వాళ్ళకైతే అసలు తెలియదు. ఇవన్నీ మా చెల్లి ఆర్డర్ చేసింది కాబట్టి నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చింది. ఎలా అంటే, ఓహో ఇలాంటివి ఉంటాయి, ఓహో ఇలాంటివి కూడా ఉంటాయి, ఇవి కూడా యూజ్ చేయొచ్చా, ఇలా కూడా యూజ్ చేయొచ్చా అని తెలిసింది. సో అలానే మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. మీకు ఇందులో ఏదైనా ప్రోడక్ట్స్ కావాలంటే కింద లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కావాలంటే వెళ్ళి పర్చేస్ చేయండి. అండ్ ఇదొక నాలెడ్జ్ షేరింగ్ వీడియో లాగా, నాలాగా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని. మేబీ మా చెల్లి కన్నా ఇంకా ఎక్కువ కేర్ తీసుకునే వాళ్ళు, ఇంకా ఎక్కువ ప్రోడక్ట్స్ కొన్న వాళ్ళు, ఇంకా ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అలా ఏమైనా ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేస్తే నా అలా తెలియని వాళ్ళకి చాలా యూస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మిగిలిన ప్రోడక్ట్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మా చెల్లి ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని యాప్స్ యూజ్ చేయడం, కొన్ని ట్రాకింగ్స్ చేసుకోవడం, ఇలాంటివి చేసింది. సో అవి కూడా నేను అన్నీ తెలుసుకొని
వేరే వాళ్ళని కూడా అడిగి తెలుసుకుని కొంచెం నాలెడ్జ్ షేరింగ్ చేసుకుందామని అనుకుంటున్నాను. నేను తెలుసుకుంటాను, మీకు కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మర్చిపోయాను, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్. బాయ్.